అయ్యగారు దండాలయ్య గారు, కారు అడ్డంగా వచ్చానని కోప్పడకండి. మీ ఫ్యాక్టరీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే. వెరీ సారీ, ఉద్యోగాలు ఏవే ఖాళీగా లేవని నీకు ఇదివరకు చెప్పాను. బాబు గారు, నా పెళ్ళాం బిడ్డలు 2 రోజులుగా పస్తులుంటున్నారు. తమరు మంచి మనసుతో దయదలిచి. మనసు మంచిదే గానీ ప్రస్తుతం 1,00,000 సమస్యలతో సతమతం అవుతున్నాను. ఇప్పట్లో వీలుపడదు. అయ్యగారు అలా అనకండి. మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తే నా చర్మం వచ్చి మీకు చెప్పులు కుట్టిస్తాను. అయ్యగారు ఐ సెడ్ వెరీ సారీ. అయ్యగారు 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 నమస్కారం అమ్మగారు. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? పని లేక తిండి లేక చావలేక బతుకుతున్న మనిషినమ్మా. అయ్యగారికి చెప్పి ఫ్యాక్టరీలో ఏదైనా పనిపించనమ్మా. సిఫార్సు లైన్కి నచ్చవు బాబు. నువ్వే వెళ్ళి అడగటం మంచిది. అడిగానమ్మా, చాలా అడిగాను. లేదు పొమ్మన్నారు అయ్యగారు. అమ్మగారు, మా ఇంటిది పక్షవాతంతో మంచం పట్టింది. తినడానికి గుప్పే మెతుకులేక ఆకలితో మలమల మాడిపోతున్నామమ్మా. తమరి దయగల మనసుని విన్నాను. మీరు ఎలాగైనా అయ్యగారు చెప్పి పనిపించకపోతే మా కుటుంబం మొత్తం పస్తులతో మాడిపోతున్నామమ్మా. ఇదేవిడయ్యా, తప్పు లేనే. నీ పరిస్థితి వింటుంటే జాలేస్తుంది. ఈవేళ వారితో నేను చెప్తాను. రేపు నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళి కలు. 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి తల్లి, చల్లగా ఉండాలి. నీ పేరేమంటున్నావు? శేషగిరండి. శేషు అంటారు. ఫైన్. వెల్ మిస్టర్ శేషు, నేను ఇంతవరకు ఎప్పుడూ ఎవరికి రికమెండేషన్ ఉద్యోగం ఇచ్చింది లేదు. అలా ఇచ్చిన మొట్టమొదటి మనిషి నువ్వే. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుని పైకి రా. ముందు మీకే తెలుస్తుంది. నా పని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆల్ రైట్, యూ కెన్ గో నౌ. నా సోదర కార్మికులారా, కార్మిక శక్తికి మించిన శక్తి ప్రపంచంలో లేదని మీరు గుర్తుంచుకోండి. పిడికిలు బిగించిన మన చేతులు ఒక్కసారిగా పైకి లేస్తే ప్రపంచమే తలకిందులవుతుందని కారల్ మార్క్స్ లేని చెప్పారు. వాళ్ళెవరయ్యా? ఇంతకు ముందు నువ్వు పనిచేసిన చోట యజమానులా? చచా, వాళ్ళు విప్లవ నాయకులు, కార్మికుల సౌభాగ్యం కోసం పాటుపడిన మహానాయకులు. ఇంత అజ్ఞానం ఉన్న మీలాంటి వాళ్ళకి నాలాంటి వాడు తప్పకుండా కావాలి. అందుకే నన్ను లీడర్గా అనుకోండి. నువ్వు లీడర్ అయ్యి ఏం చేస్తావయ్యా? ఏం చేస్తానా? యజమానుల తల వంచి మనకు కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చూస్తాను. మనకు కావాల్సినవన్నీ యజమాని గారు ఏర్పాటు చేశారు కదా. ఏమిటి ఆయన చేసింది? మన పిల్లలు చదువుకోవడానికి బడెట్టించారు. రోగాలు వస్తే చూపించుకోవడానికి ఆసుపత్రి ఏర్పాటు చేశారు. తక్కువ డబ్బులకి కాఫీ టీపీలు పెట్టే క్యాంటీన్ ఏర్పాటు చేశారు. బలికి తీసుకెళ్లే గొర్రెపోతును ముందు మేపినట్లు, పనికి తీసుకెళ్లే గుర్రానికి గడ్డి బాగా పెట్టినట్లు చిన్న ఏర్పాట్లు చేసి మన కష్టాన్ని పిండుకు తింటున్నారు యజమానులు. రాజశేఖరం బాబు నువ్వు చెప్పేలాంటి మనిషి కాదయ్యా. అతనికి తన వాళ్ళు పనివాళ్ళు అనే తేడా లేదు. ఉంటే గనక తన సొంత కొడుకుని మనతోటి పాటు కూలి పని చేయించాడేంటి? ఏంటి, ఆయన సొంత కొడుకు ఇక్కడ పని చేస్తున్నాడా? అవును, వెల్డింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న రఘుబాబు యజమాని కొడుకేగా. ఓహో, అదో కొత్త విషయం ఉందన్నమాట. అయితే అట్నుంచి నరుక్కొని రావాలి.